ప్రయాణిస్తున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రైలులో ప్రయాణిస్తూ మీ సెల్ ఫోన్ పోగొట్టుకున్నా, కనిపించకుండా పోయినా దానిని తిరిగి రికవరీ చేసేలా కొత్త కార్యాచరణను రూపొందించింది రైల్వే శాఖ. దీంతో రైలులో ఫోన్ పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ తో చేతులు కలిపింది. తాజాగా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ తో కలిసి ఆర్పీఎఫ్ అధికారులు చేపట్టిన పైలట్ ప్రోగ్రాం విజయవంతమైంది. దీంతో ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తుంది రైల్వే శాఖ. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణంగా రైలులో ప్రయాణిస్తున్న సమయంలో కొందరు తమ వ్యక్తిగత వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటారు. అందులో సెల్ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొందరగా రైలు దిగే క్రమంలో సెల్ ఫోన్లు పొరపాటున తమ కూర్చున్న ప్రదేశంలో పడిపోవడం లేదా నిద్రిస్తున్నప్పుడు సెల్ ఫోన్ దొంగతనాలకు గురవుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా నిత్యం రైళ్లలో లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇలా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వందల సంఖ్యలోనే ఉన్నారు. వీరి కోసం రైల్వే శాఖ ఈ కొత్త ఆపరేషన్ సిద్ధం చేసింది. దొంగలించిన, పోగొట్టుకున్న సెల్ ఫోన్లు IMEI నెంబర్లను బ్లాక్ చేసి ట్రాకింగ్ చేసేందుకు సరికొత్త టెక్నాలజీని రూపొందించింది. తద్వారా బ్లాక్ చేయబడిన సెల్ ఫోన్లు పనిచేయకుండా అయిపోతాయి. అప్పుడు వాటిని విక్రయించేందుకు గానీ, ఇతరులు కొనేందుకు గానీ వీలుండదు. ఒకవేళ దొంగలించిన లేదా కొనుగోలు చేసిన వ్యక్తి దానిని ఉపయోగిస్తే IMEI నెంబర్ ద్వారా అతని లొకేషన్ ను ట్రేస్ చేసేందుకు రైల్వే పోలీసుల వద్ద అడ్వాన్స్డ్ ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఆ ఫోన్లో ఏ నెట్వర్క్ కు సంబంధించిన సిమ్ వేసినా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందిస్తుంది. ఆ సెల్ ఫోన్ కు ఏ నెట్వర్క్ నుంచి సిగ్నల్స్ అందుతున్నాయి, ప్రస్తుతం ఎక్కడ ఉందో ఇట్టే కనుక్కోవచ్చు. తద్వారా బాధితుడికి తిరిగి తన సెల్ ఫోన్ అందించే అవకాశం ఉందంటున్నారు రైల్వే పోలీసులు.